వందన కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? చూడు. సో అసలు ఎస్ఏపి అంటే అసలు ఏంటనేది చూద్దాము ఫస్ట్ మనం. సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటనేది ఫస్ట్ తెలియాలి మీకు. ఓకే, సో ఎస్ఏపి అనేది ఏంటంటే యాక్చువల్గా మనకి మామూలుగా ప్రతి కంపెనీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగిస్తారు. వరల్డ్ వైజ్ గా చాలా కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాయి. ఓకే, సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగిస్తాయి అనమాట వరల్డ్ వైజ్ గా చాలా కంపెనీలు. సో ఎస్ఏపి అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఏపి అంటే వాట్ ఈస్ ఎస్ఏపి డెఫినేషన్ అండ్ మీనింగ్. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో డేటాని ప్రాసెస్ చేయడానికి అంటే ఈ సిస్టమ్స్ అంటే యాక్చువల్గా ఎస్ఐపి అంటే ఏంటి? ల్యాప్టాప్స్ లో వీటిలో ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎస్ అంటే, ఏ అంటే ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. సో పి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మామూలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ అని అర్థం. సర్వీసెస్ అంటే ఏంటి? కొన్ని కంపెనీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. సో వీటికి సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడానికి లేదంటే ఒక కంపెనీని మెయింటైన్ చేయడానికి ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద కంపెనీస్ లో ఎంఎన్సీస్ అంటారు, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అంటారు. ఇటువంటి కంపెనీస్ లో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తారు. ఎస్ఏపి అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని అర్థం. వినిపిస్తున్న వాయిస్? చూడండి, ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. సో వీటికి మధ్య అంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని హ్యాండిల్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ డేటాని ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్ కి ప్రాసెస్ చేయడానికి ఎస్ఏపి అనేది ఉపయోగపడుతుంది. SAP stands for System Applications and Product in Data Processing. డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. SAP లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కంపెనీ చూసాం అనుకుందాం. ఇప్పుడు మారుతి ఉంది. మారుతిలో ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీస్ ఉంటాయి. మారుతి ఎగ్జాంపుల్ స్విఫ్ట్ అనే ఒక కార్ ఉంటుంది, డిజైర్ అనే ఒక కార్ ఉంటుంది. అంటే మారుతిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే SAP లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జాంపుల్ చూడు, ERP ప్రోడక్ట్, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. SAP లో ERP ప్రోడక్ట్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ అని అర్థం. ఎంటర్ప్రైజెస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఆర్గనైజేషన్ అని అర్థం. రిసోర్స్ ప్లానింగ్, రిసోర్స్ ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి, ప్లానింగ్ చేసుకోవడానికి ఈ ERP సాఫ్ట్వేర్స్ అనేవి ఉపయోగపడతాయి. SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ERP సాఫ్ట్వేర్. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ERP ప్రోడక్ట్. ERPs అంటారు. ఇప్పుడు టాలీ ఉంది, ఒక ERP సాఫ్ట్వేర్. తర్వాత పీపుల్ సాఫ్ట్ ఉంది, ఒక ERP సాఫ్ట్వేర్. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఇవన్నీ కూడా SAPకి సంబంధించిన మల్టిపుల్ ప్రోడక్ట్స్, ERP ప్రోడక్ట్స్. CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇది ఒక ప్రోడక్ట్. PLM ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇది ఒక ప్రోడక్ట్. SRM సప్లై చైన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉన్నాయి. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో రీసెంట్ గా SAPలో S/4HANA అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ 4 to 5 years అవుతుంది. S/4HANA హనా అంటారు, దీన్ని ఏమంటారు? హనా అంటారు. హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్. ECCలో నేర్చుకున్నా కూడా జాబ్ వస్తుంది. హనాలో నేర్చుకున్నా కూడా ఓకే, నో ఇష్యూ, ఏదైనా పర్వాలేదు. బట్ హనాని చూస్ చేసుకుని మనం క్లాసెస్ అనేది చెప్పుకున్నాం. హనా అంటే మీనింగ్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అని అర్థం అనమాట. ఇలా SAPలో ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో S/4HANA మనం చేద్దాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అందువల్ల నీకు S/4HANA సర్వర్ తీసుకోమని చెప్తాను. హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు దీన్ని.
ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్, ఈఆర్పి ప్రోడక్ట్. సో ఈ ఈఆర్పి ప్రోడక్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్, ఎస్డి అనేది ఒక మాడ్యూల్, ఎంఎం అనేది ఒక మాడ్యూల్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో టోటల్ గా అరౌండ్ 38 టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి. 38 టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. 38 ఉన్నాయి అన్నమాట మాడ్యూల్స్. సో ఎఫ్ఐసిఓ అనేది వన్ కైండ్ ఆఫ్ ది మాడ్యూల్. ఎఫ్ఐ అంటే ఏంటి? ఎఫ్ఐ అండ్ సిఓ. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎస్ఏపిలో ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐసిఓ. సో ఎఫ్ఐ ఏంటో చూద్దాం. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అర్థం. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అర్థం. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ సిఓ నేర్చుకుంటున్నారు. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్స్ కి సంబంధించింది అనమాట. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రతి కంపెనీ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తుంది. ఏం సబ్మిట్ చేస్తుంది? వాళ్ళ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ట్యాక్సెస్, ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. దీన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఎఫ్ఐ అంతా కూడా ఎఫ్ఐసిఓ. సో అందులో ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇదంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ రెండింగ్ లో బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ తయారు చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఎఫ్ఐ అంటారు. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. సిఓ కంట్రోలింగ్ అంటారు. ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, సిఓ అంటే కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అంటే ఏంటి? సిఓలో ఏం చేస్తారు? ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అంటే బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, బడ్జెట్ అనేది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అలాగే అన్నెసరీ కాస్ట్ ని ఎలా తగ్గించుకోవాలి. ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 5,000 అవుతుంది. 2,500కి ఎలా తయారు చేయాలి అంటే అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి. బడ్జెట్ ఇయర్లీ ఒక డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది ప్లానింగ్ చేసుకుంటారు. ఇట్లా సిఓ అంతా కూడా కంప్లీట్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సిఓ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని అర్థం. సిఓ అంతా కూడా. వందన అర్థమవుతుందా మీకు? వందన మ్యూట్లో ఉన్నాం. వందన అర్థమవుతుందా? Yes, sir. వెరీ గుడ్. సిఓ అంతా కూడా ఏంటి? ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని అర్థం. సిఓ అంతా కూడా R3 సర్వీసెస్ అంటారు చూడండి. R3 ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎఫ్ఐని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అలాగే రిపోర్టింగ్, గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, బడ్జెటింగ్, ప్లానింగ్, హౌ టు రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్, ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపిలో R3 సర్వర్స్ అంటారు. సర్వర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. R అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. ఎస్ఏపిలో R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. 3 సర్వర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఈ 3 సర్వర్స్ ని కూడా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. చూడండి, R అంటే R1, R2, R3 ఇట్లా 3 సర్వర్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. 1972 or 73 టైంలో ఎస్ఏపి అనేది స్టార్ట్ చేశారు. జర్మనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. IBM కి సంబంధించిన
కొంతమంది ఎక్స్ ఎంప్లాయీస్ ఎస్ఏపి అనేటటువంటి ఈ ప్రోడక్ట్ ని తయారు చేశారు, మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. 1973లో వచ్చింది ఎస్ఏపి R3. 1973-72 ఆ టైంలో ఓన్లీ 1 సర్వర్ తో స్టార్ట్ చేశారు. R1 అంటే 1 సర్వర్, తర్వాత R2 2 సర్వర్స్, R3 3 సర్వర్స్ గా ఉన్నాయి. సర్వర్స్ వీటిని ఏమంటారు? ల్యాండ్స్కేప్ అంటారు. ల్యాండ్స్కేప్ సర్వర్స్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశాను, వందనా విను. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నువ్వు చూస్తున్నావు అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఆ వీడియోస్ అనేవి నీకు సర్వర్స్ లో అప్లోడ్ చేయి, యూట్యూబ్ వాళ్ళ సర్వర్స్ లో అప్లోడ్ చేసాం, నీకు అక్కడ నుండి యాక్సెస్ వస్తుంది. ఓకే, సర్వర్స్ లో డేటా అనేది అప్లోడ్ చేసాం, మీకు యాక్సెస్ అంతా కూడా యూట్యూబ్ లో వీడియోస్ వాచ్ చేస్తుంటారు. ఎక్కడుంటే ఆ వీడియోస్ అన్ని కూడా సర్వర్స్ లో ఉంటాయి. సర్వర్స్ లో అప్లోడ్ అవుతుంది ఆ డేటా అంతా కూడా. అలాగే ఎస్ఏపిలో డేటా అంతా కూడా హ్యాండిల్ చేయడానికి టోటల్ గా 3 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్ఏపి నేర్చుకుంటున్నారు మీరు. ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపిలో కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ చేస్తారు. యాజ్ FICO కన్సల్టెంట్ ఏం చేస్తారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. ఎక్కడ చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. క్లయింట్ ఉంటారు, మన క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో యాజ్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ ఆర్ MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, ఏ కన్సల్టెంట్ అయినా సరే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి డేటాని మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ చేసాం కదా, ఇక్కడ చేసిన ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి డేటాని మూవ్ చేస్తారు. క్లియర్ కదా? డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఎలా మూవ్ చేస్తారు? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లోకి మూవ్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్. సో క్వాలిటీ సర్వర్ లో ఏం చేస్తారు? చెక్ చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసి ప్రాపర్ గా ఉందా లేదా ఇవన్నీ టెస్టింగ్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కు మూవ్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ లో టెస్టింగ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అంటే ఏంటి? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తారు? డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ చేసే వాళ్ళని అంటే కాన్ఫిగరేషన్స్ అనే ఎస్ఏపి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. డెవలప్మెంట్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎవరు డెవలప్మెంట్ చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో ఎవరు చేస్తారు? కంప్లీట్ గా డెవలప్మెంట్ సర్వర్ లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా చేస్తారా లేదా మొత్తం కూడా ఇక్కడ చెక్ చేస్తారు. సో క్వాలిటీ సర్వర్ లో కూడా చెకింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్వాలిటీ సర్వర్ నుంచి డేటాని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ మూవ్ చేస్తారు అనమాట. ఇట్లా డేటాని వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి డేటాని మూవ్ చేస్తారు. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ డేటాని ఎలా మూవ్ చేస్తారు? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని బేస్ గా చేసుకుని మూవ్ చేస్తారు. నెక్స్ట్
సో ఈ ప్రాసెస్, ఈ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇదంతా ఎవరు చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్. డేటా విల్ బి మూవ్డ్ విత్ బేసిస్ కన్సల్టెంట్. డెవలప్మెంట్ సర్వర్ లో ఉన్న డేటాని, ఐ మీన్ కాన్ఫిగరేషనల్ డేటాని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి ఎలా మూవ్ చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్ హెల్ప్ ద్వారా చేస్తారు అనమాట. కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి స్టోర్డ్ ఆన్ డెవలప్మెంట్ సర్వర్. ఈ డెవలప్మెంట్ సర్వర్ లో మనం చేసిన కాన్ఫిగరేషన్ అంతా కూడా స్టోర్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి డేటాను మూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎస్ఏపి అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి నేర్చుకుంటున్నాం. ఎస్ఏపి అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్. మార్కెట్ లో లీడర్ అన్నమాట ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది. SAP is one of the world leading software for the management of the business process. So SAP అనేది వరల్డ్ లో ఉన్నటువంటి ERP సాఫ్ట్వేర్స్ అన్నిట్లో కూడా ఫస్ట్ పొజిషన్ లో ఉంది. SAP is one of the world leading software for the management of business process. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, అన్నిట్లోకెల్లా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి, అన్నిట్లో కల్లా లీడింగ్ లో ఉన్నది సాఫ్ట్వేర్. ఇక్కడ చూడు, SAP ద థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే థర్డ్ పొజిషన్ లో ఉంది. SAP ద థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. థర్డ్ పొజిషన్ లో ఉంది SAP అనేది. ప్రపంచం మొత్తం మీద థర్డ్ పొజిషన్ లో ఉంది. అంటే ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో థర్డ్ పొజిషన్ లో ఉంది. SAP AG was started in 1972 in Germany with IBM ex-employees. SAP AG అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1972లో స్టార్ట్ అయింది విత్ IBM ex-employees. IBM లో పనిచేసే కొంతమంది ex-employees అనేవాళ్ళు SAP అనేది స్టార్ట్ చేశారు. SAP is నంబర్ 1 ఇన్ ERP మార్కెట్. నంబర్ 1 పొజిషన్ లో ఉంది ERP మార్కెట్ లోనే. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో థర్డ్ పొజిషన్ లో ఉంది, ERP మార్కెట్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ERP సాఫ్ట్వేర్. ERP టైప్ చూసుకుంటే కనుక ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ వైజ్ గా చూస్తే థర్డ్ పొజిషన్ లో ఉంది SAP అనేది. SAP అనేది నేర్చుకుంటే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎక్సలెంట్ కెరీర్ ఉంటుంది అనమాట ఇక్కడ జాబ్ కొడితే కనుక. అది SAP హ్యాస్ 1 lakh customers in 140 countries. 1 lakh customers అంటే మీనింగ్ ఏంటి? 1 lakh కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి SAP అనేది. 140 కంట్రీస్ లో యూజ్ చేస్తున్నాయి SAP అనేది. 1 lakh కంపెనీస్ అంటే అన్ని కూడా MNC కంపెనీసే, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అంటారు కదా, ఆ రేంజ్ లో ఉన్న కంపెనీస్ అన్ని ఉపయోగిస్తుంది. ERP SAP అనేది ఏంటి? SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ERP ప్రోడక్ట్. 38 మాడ్యూల్స్ ఉన్నాయి. SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ERP ప్రోడక్ట్. ERP అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి, ఆర్గనైజేషన్ అంటే ఒక ఎంటర్ప్రైజెస్, ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే ఏంటి? టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకుంటారు ఒక ఆర్గనైజేషన్. ERP ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనే దానికోసం ERP ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. మోర్ దాన్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. SAP FICO అనేది ఒక మాడ్యూల్. అరౌండ్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి SAPకి సంబంధించి. SAP మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి? ఎగ్జాంపుల్ కొన్ని మాడ్యూల్స్ చూద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్, FICO నేర్చుకుంటున్నాం మనం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ అన్నమాట. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, HCM అంటారు. HCM అంటే మీనింగ్ ఏంటి? హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇది ఒక మాడ్యూల్. HR అంటారు కదా, వాళ్ళు ఉపయోగిస్తారు. మెటీరియల్ మేనేజ్మెంట్ MM. తర్వాత ప్లాంట్ మేనేజ్మెంట్ PM. ఓకేనా? తర్వాత ప్రొడక్షన్ ప్లానింగ్ PP. క్వాలిటీ మేనేజ్మెంట్ QM. క్వాలిటీ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ SD. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ HR డిపార్ట్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ అనేవి SAP లో ఉన్నాయి. FICO అనేది వన్ కైండ్ ఆఫ్ ది మాడ్యూల్. FI ఒక మాడ్యూల్, CO ఒక మాడ్యూల్.
ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉన్నాయి. టోటల్గా ఎస్ఏపిలో 38 మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి మాడ్యూల్ ఒక డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంతా కూడా కంప్లీట్ గా ఎఫ్ఐసిఓ అంతా కూడా కంప్లీట్ గా ఫైనాన్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. సిఓ అంతా కంట్రోలింగ్, అన్నెసరీ కాస్ట్ తగ్గించుకోవడానికి, అలాగే అన్నెసరీగా ఉండే వాటిని ఖర్చులు అవన్నీ తగ్గించుకోవడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సో ఎస్ఏపి యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి కంపెనీస్ కి? చూడండి, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. కాస్ట్ సేవింగ్, టైం సేవింగ్, రిడ్యూస్ ద టైం, ఫ్లెక్సిబిలిటీ, కంటిన్యూషన్ సపోర్ట్. కాస్ట్ సేవింగ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ తీసుకున్నారు అనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్, ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్ అనమాట. ఎస్ఏపి తీసుకోవడం వల్ల ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది ఎస్ఏపి వల్ల. కాస్ట్ సేవింగ్, ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకటే సాఫ్ట్వేర్. ఇప్పుడు మామూలుగా సేల్స్ డిపార్ట్మెంట్ కి ఒక సాఫ్ట్వేర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఒక సాఫ్ట్వేర్ అంటే టాలీ ఉపయోగిస్తారు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవసరం లేదు, అన్నిటికీ ఒకటే సరిపోద్ది అనమాట. కాస్ట్ సేవింగ్. టైం సేవింగ్, టైం కూడా సేవ్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇలాంటివి ఉపయోగించి మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. రిడ్యూస్ ద టైం, టైం కూడా సేవ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ, మనకి ఏదైనా చేంజెస్ కావాలంటే సపోర్టింగ్ టీమ్ వాళ్ళ ద్వారా చేంజెస్ చేసుకోవచ్చు. కంటిన్యూషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అందువల్ల ఎస్ఏపి అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట కంపెనీస్ కి. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఆల్ డిపార్ట్మెంట్ కి ఒకటే సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎస్ఏపి వల్ల. అందువల్ల ఎస్ఏపి అనేది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ అయిందనమాట. ఈఆర్పి అని చెప్పాను. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్. ఎంటర్ప్రైజెస్ అనేది ఒక ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే టైం ఒక రిసోర్సెస్, మనీ ఒక రిసోర్సెస్, మ్యాన్ పవర్ ఒక రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ అన్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలా వద్దనే దానికోసం మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. ఈఆర్పి అంటారు. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటారు. ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈఆర్పి మీన్స్ అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే ప్లేస్ లో అవైలబుల్ ఉంటుంది. ఈఆర్పి ఈజ్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటే మీనింగ్ ఏంటి? ఈఆర్పి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ది వన్ ప్లేస్, ఒకే ప్లేస్ లో అవైలబుల్ ఉంటుంది. ఈఆర్పి ఇస్ ది ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్ కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అందువల్ల దీన్ని ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అంటారు. ఈఆర్పి ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి అంటారు. ఇట్ మీన్స్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఓన్లీ ఎట్ వన్ ప్లేస్. ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎస్ఏపి లాంటి ఈఆర్పి సాఫ్ట్వేర్ తీసుకుంటే ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్. ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్ అంటే ఒకే సాఫ్ట్వేర్ లో డేటా అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఆల్ టైప్, ఇట్స్ మీన్స్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి, సేల్స్ డిపార్ట్మెంట్ కి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి, ఆల్ డిపార్ట్మెంట్ కి ఒకటే సాఫ్ట్వేర్ అనేది ఒకే ప్లేస్ లో అవైలబుల్ ఉంటుంది. అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఈఆర్పి. ఎగ్జాంపుల్ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనుకుందాం. ప్లానింగ్, సేల్స్, చూడండి ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఒకదాంతో ఒకటి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఈఆర్పి అంటే ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఒకదానికి ఒకటి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఇప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, చూడండి సేల్స్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తో ఇంటిగ్రేట్ అయి ఉండొచ్చు. ప్లానింగ్ తో డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సేల్స్ డిపార్ట్మెంట్ అంటే ఒకదానితో ఒకటి అన్ని కూడా మిక్స్ అయిపోయి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అంటే ఒకదానికి ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్ కి యాక్సెస్ ఉంటుందని అర్థం. దిస్ ఇస్ ద ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి ఇస్ ద వన్ కైండ్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్. ఒక ఎస్ఏపి తీసుకుంటే మీ కంపెనీలో 30-40 డిపార్ట్మెంట్స్ ఉన్నా కూడా అన్నిటికీ ఒకే సాఫ్ట్వేర్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. పీపీతో
పీపీతో FICO ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, FICO తోటి SD ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, FICO తో MM ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అది మేజర్ అడ్వాంటేజ్. ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది SAP అనేది. అది మేజర్ అడ్వాంటేజ్. చూడండి, SAP లాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. SAP లాజిస్టిక్స్ అనే సాఫ్ట్వేర్, ERP ప్రోడక్ట్. SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ERP ప్రోడక్ట్. SAP లాగా ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఒరాకిల్ అప్లికేషన్, పీపుల్సాఫ్ట్, JD అడ్వాన్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ SAP అనేది మార్కెట్ లో టాప్ పొజిషన్ లో ఉంది. అది మేజర్ అడ్వాంటేజ్. సో డెఫినేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకో. SAP అంటే మీనింగ్ ఏంటి? SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ ఇన్ ప్రొడక్ట్ డేటా ప్రాసెసింగ్. ఇది మొత్తం చదవాలి. ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. ఇది మొత్తం చదవాలి. SAP అంటే డెఫినేషన్ అన్నమాట ఇది. సో S/4HANA కదా. సో చూడు, ECC నేర్చుకున్నా S/4HANA నేర్చుకున్నా పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ లేటెస్ట్ గా S/4HANA అనేది బాగా పాపులర్ అవుతుంది కాబట్టి ECC తో పాటు S/4HANA నేర్చుకుంటే బెటర్. లేదు ఓన్లీ S/4HANA నేర్చుకున్నా కూడా నో ఇష్యూ. సో S/4HANA దానికి దీనికి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ECC వచ్చిన వాటికి S/4HANA నేర్చుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. సో డైరెక్ట్ S/4HANA నేర్చుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇది S/4HANAలో మనం చేద్దాం. S/4HANA సర్వర్ లో కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా S/4HANAలో చేద్దాం. ఇప్పటికీ మార్కెట్ ECC పైనే ఉంది 70%, S/4HANA 30% ఉంది. ఓన్లీ న్యూ ప్రాజెక్ట్స్ అంటే ఇంప్లిమెంటేషన్, కొత్తగా ఇంప్లిమెంటేషన్ అయ్యే వాటికి మాత్రమే S/4HANA. మిగతావన్నీ కూడా ECC లోనే ఉంది. సపోర్ట్ 70% మార్కెట్ ECC ఉంది. S/4HANA ఇప్పుడే వస్తుంది, రీసెంట్ గా బాగా పాపులర్ అవుతుంది. ECC S/4HANA 90% యాస్టిల్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, GL కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ GL అకౌంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. పోస్టింగ్స్, డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్ లో డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తున్న కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాము? విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇస్ నథింగ్ బట్ వెహికల్. We can move the configurational data one server to another server. Transactional data, SAP లో డేటాస్ ఉంటాయి. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఇవన్నీ కూడా క్లాస్ లో కవర్ అవుతాయి మీకు. ఇంప్లిమెంటేషన్, SAP ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్. వందన నీకు క్లారిటీ వచ్చింది? SAP అంటే ఏంటో అర్థమైందా? మీట్లో ఉన్నా వందన? ఓకే. సో ఇవి SAPకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. క్యాష్ జనరల్, తర్వాత ఇంకేమో ఇవన్నీ కూడా P2P, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ప్రొక్యూర్ టు పే, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, P2Pకి సంబంధించినవి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అన్నమాట SAPలో. క్యాష్ జనరల్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్. మనం 1 by 1 అన్ని కూడా చేద్దాము. 1 by 1 అన్ని కూడా కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకేనా? వందన అర్థమైందా నీకు? ఓకే సార్, అర్థమైంది. ప్రతిభా గారికి అన్ని తెలుసు ఆల్రెడీ. ఏంటంటే మేడం మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, మేడం ఆల్రెడీ తెలుసు. సో ఇదన్నమాట కంప్లీట్ గా ఇంట్రడక్షన్, SAPకి సంబంధించిన ఇంట్రడక్షన్ అది.